పాఠశాలలు పరిశుభ్రంగా ఉండడం విద్యార్థుల ఆరోగ్యానికి మరియు చదువుకు ఎంతో అవసరము ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన శుభ్రత కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల పరిసరాలను స్వయంగా శుభ్రపరిచి విద్యార్థులకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల పరిశుభ్రంగా ఉండడం విద్యార్థుల ఆరోగ్యానికి మరియు చదువుకు ఎంతో అవసరమని, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో శ్రీ రామోజు బతుకమ్మ రాములు గర్ల ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత పథకాల వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ లోకిలాల్, ఎంపీడీఓ సురేందర్, ఎంఆర్ఓ సునీత, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు, మండల అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు, నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈరోజు చేపట్టి గృహ ప్రవేశాలు కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా శ్రీ రామోజు బతుకమ్మ, అదేవిధంగా రాము ఈరోజు గృహ ప్రవేశం కూడా చాలా చక్కగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో వారు కూడా కొంత డబ్బు కలుపుకొని మంచి ఇందిరమ్మ ఇల్లును నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పేదలు, అనాథలు ఎవరున్నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్రా సంఘాలకు కానీ, జిల్లా కలెక్టర్లకు కానీ తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంటే డాక్రా సంఘాల ద్వారా రుణ సాయం పొంది ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా అనాథలు ఎవరైనా ఉండి డాక్రా సంఘాల్లో డబ్బులు, రుణం దొరకకపోతే గ్రామంలో 4-5 ఇండ్లు కనుక ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఆ ఇండ్లను కూడా ఏదైతే అనాథలు మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించే బాధ్యత మీ శాసనసభ్యునిగా నేను తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.